శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 26వ తేదీ 2026 సంవత్సరం సోమవారం. స్వస్తిశ్రీ చాంద్రమానశ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం. శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం అష్టమి తిథి రాత్రి 7 గంటల 6 నిమిషాల వరకు, అనంతరం నవమి. అశ్విని నక్షత్రం ఉదయం 10 గంటల 58 నిమిషాల వరకు, అనంతరం భరణి నక్షత్రం. సాధ్య యోగం ఉదయం 8 గంటల 6 నిమిషాల వరకు, అనంతరం శుక్ల యోగం. విష్టికరణం ఉదయం 8 గంటల 9 నిమిషాల వరకు, అనంతరం భవకరణం. అమృత ఘడియలు తెల్లవారుజామున 4 గంటల 58 నిమిషాల నుండి 6 గంటల 28 నిమిషాల వరకు. నేటి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషాల నుండి 1 గంట 33 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3 గంటల 4 నిమిషాల నుండి 3 గంటల 49 నిమిషాల వరకు. నేటి వర్జ్యం ఉదయం 7 గంటల 11 నిమిషాల నుండి 8 గంటల 40 నిమిషాల వరకు. తిరిగి వర్జ్యం రాత్రి 7 గంటల 58 నిమిషాల నుండి 9 గంటల 28 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. ఈనాటి విశేషం, ఈనాడు భారత గణతంత్ర దినోత్సవం. దీనితో పాటుగా భీష్మాష్టమి ఈరోజు. మాఘశుద్ధ అష్టమి నాడు కురుక్షేత్ర సంగ్రామంలో కురు సైన్యానికి నాయకత్వాన్ని వహించినటువంటి మహానుభావుడు, ఆ గాంగేయుడు, దేవవ్రతుడిగా చెప్పబడేటటువంటి భీష్ముడు. ఆయన అర్జునుడి యొక్క ఆ శరధాటికి ఆయన నెరవరాలి అంపశయ్య పైన ఆయన ఉత్తరాయణం కోసం నిరీక్షిస్తూ ఉండి, ఈ భీష్మాష్టమి అంటే మాఘశుద్ధ అష్టమి నాడు ఆయన ప్రాణత్యాగం చేసినట్లుగా మనకి గ్రంథాలు చెప్తున్నటువంటి విషయం. ఈ భీష్మాష్టమి నాడు ఆ భీష్ముడి యొక్క ఆ దేహత్యాగం జరిగి ఆయన పరమపదానికి ఆయన పయనం సాగించినటువంటి రోజు. భీష్ముడికి ఉన్నటువంటి ఆ విశిష్ట వరం ఏమిటంటే ఆయనకి ఇచ్ఛా మరణం, అంటే ఐచ్ఛిక మరణం. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఆయన మరణాన్ని పొందేటటువంటి అవకాశం ఆయనకుంది. భారత వంశం ఏదైతే ఉన్నదో అదంతా వృద్ధి చెందడానికి ఆయన కృషి శ్లాఘనీయం. అష్టవసువుల్లో ఒకడు ఈ భీష్ముడు. ఆయన గంగా శంతన చక్రవర్తులకు జన్మించి ఆయన గాంగేయుడు అనేటటువంటి పేరు పొందాడు. అదేవిధంగా శంతన చక్రవర్తి కుమారుడు కాబట్టి శంతననుడు అనేటటువంటి పేరును కూడా పొందాడు. ఆ గంగాదేవి దగ్గర 12 సంవత్సరాల వయస్సు వరకు అన్ని విద్యలు అభ్యసించినటువంటి వాడై తిరిగి మళ్ళీ తండ్రిని చేరి తండ్రి యొక్క రాజ్య పరిపాలనా భారాన్ని కూడా చేపట్టి ఆయనతో పాటు పరిపాలన చేస్తూ ఉన్నటువంటి సమయంలో తండ్రి ఆ మొదటి వివాహం గంగను చేసుకున్నాడు. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వివాహం చేసుకోవాలి అని దాసరాజు కుమార్తె అయినటువంటి సత్యవతీదేవిని చూసి ఆయన వరించడం జరుగుతుంది. కానీ దాసరాజు ఈయన తండ్రికిచ్చి వివాహం చేయడాన్ని నిరాకరించాడు. ఎందుకంటే నీ తండ్రి తర్వాత నీవు ఉన్నావు, రాజ్యభారం అంతా నీదవుతుంది, రాజ్య సంపదలన్నీ నీవు అనుభవిస్తావు, నీ తండ్రి సింహాసనం మీద నీవు అధిష్ఠిస్తావు, కాబట్టి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తే తనకి పుట్టినటువంటి పిల్లలు నీ దగ్గర సేవకులుగా ఉంటారు అని అంటే, అప్పుడు ఈ దేవవ్రతుడు శంతన కుమారుడు, నా తండ్రికి నీ కుమార్తెనిచ్చి వివాహం చేయి, నేను వివాహం చేసుకోను, నాకు సంతానం అనేది ఉండదు, నీ కుమార్తెకు పుట్టేటటువంటి సంతానాన్నే నేను సింహాసనం పైన కూర్చోబెట్టి వారే పరిపాలన చేసే విధంగా ఇది చేస్తానని చెప్పి ఆయన చెప్తాడు. చివరికి నీ వరకు పర్వాలేదు, కానీ భవిష్యత్తులో నీవు వివాహం చేసుకొని నీ పిల్లలు పుడితే వాళ్ళైనా సరే ఈ సింహాసనం కోసం పోరాడుతారు కదా, అంటే మీకు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి నేను నా తండ్రి సౌఖ్యం కోసం, ఆయన యొక్క ఆ కామ్యసిద్ధి కోసం నేను వివాహం అనేది చేసుకోను అని తండ్రి కోసం భీషణమైనటువంటి ప్రతిజ్ఞ ఆయన చేస్తాడు. ఒక గొప్ప ఆ దేవవ్రతాన్ని ఆయన స్వీకరిస్తాడు. అందుకే దేవవ్రతుడు అనేటటువంటి పేరును సంపాదిస్తాడు. భీషణమైనటువంటి ప్రతిజ్ఞ చేసి దానికి కట్టుబడినటువంటి వాడు కాబట్టి భీష్ముడు అనేటటువంటి పేరును కూడా ఆయన చక్కగా సంతరించుకుంటాడు. అనేక ధర్మాలను తెలుసుకున్నటువంటి వాడై, ఆచరించేటటువంటి వాడై, లోకానికి ఎన్నో ధర్మాలు ఆయన సూచించాడు. అంపశయ్య పైన ఉన్నటువంటి సమయంలోనే విష్ణు సహస్రనామం వంటి ఆ గొప్ప విశేషమైనటువంటి అమూల్యమైనటువంటి కానుకలను లోకానికి అందించినటువంటి మహానుభావుడు భీష్ముడు. ఆ వంశ వృద్ధి కోసం ఆయన ఎంతో పరితపించినటువంటి వాడు కాబట్టి ఎవరైతే సంతానం లేనటువంటి వాళ్ళు ఈ భీష్మాష్టమి నాడు భీష్ముడిని ఉద్దేశించి తర్పణం ఇవ్వటం, అదేవిధంగా భారతంలో ఉన్నటువంటి భీష్మ స్తవాన్ని చేయటం, ఆ భీష్ముడి యొక్క నిర్యాణానికి సంకేతాత్మకంగా, ఆ పర్వదినానికి సంకేతాత్మకంగా ఈనాడు విష్ణు సహస్రనామ పారాయణ చేయటం, ఆయన పరమపదాన్ని వైకుంఠవాసుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి పద సన్నిధానాన్ని చేరుకున్నాడు కాబట్టి ఈనాడు విష్ణువుని ధ్యానించడం, పూజించడం విశేషమైనటువంటి ఫలితాలను అందజేస్తుంది. ముఖ్యంగా ఈ భీష్మాష్టమి నాడు ఇచ్చేటటువంటి భీష్ముడికి సంబంధించినటువంటి భీష్మ తర్పణం, భీష్ముడిని ఉద్దేశించి చేసేటటువంటి అర్ఘ్యప్రదానం
వర్గ వర్ణ వయో లింగభేదం లేకుండా చేయవచ్చని మనకి గ్రంథాలు సూచిస్తున్నటువంటి విషయం. దీన్ని ఏ విధమైనటువంటి మంత్రాలు, ఈ క్రియ తెలియనటువంటి వాళ్ళు కూడా స్నానం పూర్తయిన తర్వాత భీష్ముడిని ఉద్దేశించి దోషులతో 3 దోషులు నీళ్లు వదిలిపెట్టినా కూడా అవి భీష్ముడికి సంప్రీతినిస్తాయి, భీష్మానుగ్రహాన్ని మనకి ప్రసాదిస్తాయి. అటువంటి గొప్ప మహాపర్వం ఈనాడు భీష్మాష్టమి. అష్టమి సోమవారం రావటం మరొక మేలి కలయిక. ఈనాడు కాలభైరవ ఆరాధన చేయడానికి చాలా విశేషమైనటువంటి పర్వం అని చెప్పవచ్చు. కాలభైరవుడు విడిగా ఉన్నటువంటి క్షేత్రంలో కానీ, లేదా కాలభైరవుడు శివాలయంలో ఉపాలయాల్లో ఉన్నటువంటి చోటకి వెళ్ళి కాలభైరవాష్టక పారాయణ చేసి ఆయన ప్రీతిగా నల్లని ప్రమిదలో దీపాన్ని వెలిగించి బెల్లాన్ని గనక నివేదన చేసినట్లయితే దీర్ఘకాలిక రుణాలు అనేవి తొలగిపోతాయి. ఈ అష్టమి చాలా విశేషమైనటువంటి అష్టమి. కాలభైరవ ఆరాధన కూడా చాలా అనుకూలమైనటువంటి రోజు కాబట్టి శాస్త్రం నిర్దేశించిన ప్రకారం కాలభైరవుడి యొక్క ఆరాధన, భీష్ముడి యొక్క స్మరణ చేసి అందరూ శుభాన్ని పొందాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైవ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాడు శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగ మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ద్వాదశ రాశుల వారికి అనుకూల సంఖ్య, అనుకూల రంగు, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. ఈరోజు మాఘశుద్ధ అష్టమి, వారం సోమవారం, నక్షత్రం అశ్విని, ఉదయం 10:48 వరకు, అనంతరం నక్షత్రం భరణి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం సింహ క్షేత్రంలో, రవి కుజ బుధ శుక్రుల సంచారం మకర క్షేత్రంలో, శని సంచారం మీన క్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, చంద్ర సంచారం మేష క్షేత్రంలో. ఈరోజు ప్రత్యేకత భీష్మాష్టమి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అధిక ఒత్తిడులు ఉన్నప్పటికీ కార్యకలాపాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. దైనందిన కార్యక్రమాల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి. అసహన పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన ద్వారా మాత్రమే ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆరోగ్య సమస్యలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై తత్తరపాటు సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. రాజకీయ రంగం వారికి ప్రాధాన్యత తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు విద్యార్థులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన కార్యక్రమాల విషయంలో ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు పొందలేకపోతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక అసహన పరిస్థితులు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. పొరపాట్లు సరిదిద్దుకోగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు పునఃప్రారంభించి పూర్తి చేయగలుగుతారు. గతంలో చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఇప్పుడు ప్రబలమవుతుంది, బలపడుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కూడా బలపడతాయి. మెరుగైనటువంటి అవకాశాలకే చేసేటువంటి ప్రయత్నాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. సఖ్యత పెరుగుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆరోగ్య విషయంలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృషభ రాశి వారు ఈశ్వరుని దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత ఒత్తిడులు కొనసాగుతాయి. అయినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. అసమ్మతి ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు సానుకూలంగా పూర్తి చేయాలనేటువంటి తపన పెరుగుతుంది. చిన్న భిన్నమైనటువంటి పరిస్థితులను చక్కబెట్టేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. అయినప్పటికీ గుర్తింపు ఆలస్యంగా లభిస్తుంది. క్రమశిక్షణ కొన్ని విషయాలు లోపిస్తుంది కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు
ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, ప్రార్థించడం ద్వారా సానుకూల పరిస్థితులు పెంపొందింప చేసుకోగలుగుతారు. అసహనం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే చాకచక్యంతో వ్యవహరించి పరిస్థితులను చక్కబెట్టుకునేటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. ఆశించినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా మాత్రమే పొందగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహా పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. ఆశించినటువంటి కార్యకలాపాలు మహిళలకు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. కొన్ని విషయాల్లో ప్రతికూలత ఉంటుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కర్కాటక రాశి వారు ఈశ్వరుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. శత్రువుడిపై విజృంభించగలుగుతారు. ధీశక్తి పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. అనుకున్నదే తడువుగా కార్యక్రమాలు ప్రారంభించి పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. పైవారితో సంభాషణలు రుచిస్తాయి. సఖ్యతతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణలో విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు సింహరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా మానసిక వ్యాకులతలు తొలగిపోతాయి. మానసిక స్థైర్యం పెరుగుతుంది. ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు సొంతమవుతాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. ప్రతికూల ప్రభావం ఆర్థికంగా ఉన్నప్పటికీ మెరుగైనటువంటి ఆలోచన ద్వారా వాటిని సవరించుకోగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. కార్యకలాపాల్లో వేగాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ఆసక్తి అనుకూలిస్తుంది. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. విద్యార్థులకి విద్యాబలం చేకూరుతుంది. మానసిక ఒత్తిళ్లు మహిళలకు తగ్గుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు సినీ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. రాజకీయ రంగం వారికి ప్రత్యర్థులు బలహీనపడతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా, స్మరించడం ద్వారా, దర్శించడం ద్వారా వివిధ రకాల సమస్యలు ఒకేసారి పరిష్కారం అవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి విజయాలు ఆర్థిక పరంగా సాధ్యపడతాయి. గట్టి ప్రయత్నాల ద్వారా గతంలో చేపట్టినటువంటి కార్యకలాపాలు ఇప్పుడు సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. వింతైనటువంటి సంభాషణ ద్వారా ఆసక్తికరమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు పొందగలుగుతారు. ఆర్థిక వృద్ధి, వ్యాపార విస్తరణలు వంటివి కలిసి వస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. దైనందిన కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు తులారాశి వారు మహాగణపతిని దర్శించి, స్మరించి, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు నిర్వహించడంలో లోపాలు వెలుగులోకి వస్తాయి. తద్వారా విమర్శలకి గురవుతారు. అవమానకర సంఘటనలు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించలేకపోతారు. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. నూతన కార్యక్రమాల విషయంలో తొత్తరపాటు సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. దూకుడు స్వభావం పనికిరాదు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా
అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. అర్ధాష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు కూడా కనుమరుగవుతాయి. శారీరక శ్రమ తగ్గుతుంది. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సఖ్యతతో కూడినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. నూతన స్నేహాల ద్వారా ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా కూడా లభిస్తాయి. నూతన పరిశోధనలు ఫలిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని చేకూరుస్తుంది. ఆరోగ్య పరిస్థితులు మెరుగవుతాయి. రాజకీయ రంగం వారికి ప్రాధాన్యత కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు సాధించగలుగుతారు. క్లిష్ట సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో స్మరించడం, పూజించడం, దర్శించడం ద్వారా తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యని అధిగమించగలుగుతారు. అర్ధాష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి శ్రమ ఎదుర్కోగలుగుతారు, అధిగమించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అవలీలుగా ఎదుర్కోగలుగుతారు. మానసిక స్థైర్యం, ధైర్యం కలిగి ఉంటారు. బంధువులతోటి, మిత్రులతోటి సఖ్యత పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు సవరింపబడతాయి. ఆసక్తితో కూడినటువంటి అంశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దగ్గరవుతాయి. సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. రాజకీయ లబ్ధి రాజకీయ రంగం వారికి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో సినీ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. నూతన అంశాలు గతంలో కన్నా మెరుగైనటువంటి ఫలితాలని కలిగిస్తాయి. మంచి నిర్ణయాలు విద్యార్థులు తీసుకోగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మకర రాశి వారు ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వర దర్శనం, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా శుభ ఫలితాలు పొందగలుగుతారు. శత్రుభీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రగతితో కూడినటువంటి కార్యాచరణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. నత్తనడక కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు అధిగమించలేకపోతారు. నిస్సహాయ పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. ఆరోగ్య సమస్యలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తాయి. ఉన్నతిగా చేపట్టేటువంటి కార్యకలాపాల్లో కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే అన్ని రంగాల వారికి ఉపకరిస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రాధాన్యతతో కూడినటువంటి విలువైనటువంటి విషయాల్లో చుక్కెదురు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకి శ్రమ అధికమవుతుంది. సినీ రంగం వారికి ఆర్థిక ఇబ్బందులు తప్పవు. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని దూరం చేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కుంభరాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం ద్వారా, విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. శ్రమ తగ్గుతుంది. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే జాగరూకతతో కూడినటువంటి నిర్ణయాలు ఆర్థిక పరంగా కలిసి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. శ్రద్ధతో కూడినటువంటి కార్యకలాపాలు తద్వారా ఏర్పడినటువంటి ఫలితాలు సంతృప్తిని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఉత్తేజం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. ప్రతిబంధకాలు వ్యాపార రంగం వారికి తొలగిపోతాయి. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా విద్యార్థులకి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యాచరణ మహిళలకు లాభిస్తుంది. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ప్రాధాన్యత పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మీన రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా, శ్రీ సూక్త పఠనం, శ్రవణం ద్వారా
ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విజయాలు చేకూరాలని, మానసిక ప్రశాంతతతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సిద్ధించాలని సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ప్రేక్షకులందరికీ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు భీష్మాష్టమి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో, అలాగే మాఘమాసం అంటేనే దానాలకు ప్రాధాన్యత ఉన్న మాసం కాబట్టి మాఘమాసంలో ఎటువంటి దానాలు నిర్వహిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు భీష్మాష్టమి సందర్భంగా భీష్మ పితామహుడు శరీరాన్ని విడిచిపెట్టిన రోజు కాబట్టి భీష్ముణ్ణి స్మరించుకుంటూ భీష్మ తర్పణం ఇవ్వాలి. అంటే ఇంటి యజమాని నల్ల నువ్వులు కలిపిన నీళ్లు దక్షిణ దిక్కు వైపు తిరిగి విడిచిపెడుతూ భీష్మ పితామహుణ్ణి మనస్సులో స్మరించుకోవాలి. ఇలా భీష్మ తర్పణం ఇవ్వటం ద్వారా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది, సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి, పితృదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే మాఘమాసం అంటేనే దానాలకు ప్రాధాన్యత ఉన్న మాసం. మాఘమాసం సందర్భంగా ప్రత్యేకమైన దానాలు నిర్వహించడం ద్వారా ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరతాయి. మాఘమాసంలో ప్రధానంగా 5 దానాలు ఇవ్వటం ద్వారా అద్భుతమైన శుభ ఫలితాలు చేకూరుతాయని పద్మపురాణంలో చెప్పారు. వీటిలో మొట్టమొదటిది అన్నదానం. మాఘమాసంలో అన్నదానం చేస్తే జన్మజన్మల పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. కాబట్టి ఈ మాసంలో ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం నిర్వహిస్తూ ఉండాలి. దీనివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. రెండవది వస్త్రదానం. మాఘమాసంలో వస్త్రదానం చేయటం ద్వారా ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. జన్మజన్మల దారిద్ర్య బాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కాబట్టి ఈ మాసంలో వీలైనప్పుడల్లా ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో కానీ ఇతర ప్రదేశాల్లో కానీ వస్త్రదానం ఇచ్చినట్లయితే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. అదేవిధంగా మాఘమాసంలో ఇవ్వవలసినటువంటి మరొక శక్తివంతమైనటువంటి దానం, 3వ దానం తిలదానం. అన్ని దానాల కంటే కూడా మాఘమాసంలో ఈ తిలదానానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. మాఘమాసంలో ఒక పిడికెడు నల్ల నువ్వులు ఎవరికైనా దానం ఇస్తే ఆ పిడికెడు నల్ల నువ్వుల్లో ఎన్ని నువ్వులు ఉంటాయో అన్ని వేల సంవత్సరాల పాటు పితృదేవతలు ఉన్నత లోకాలకు చేరతారని పద్మపురాణంలో చెప్పారు. కాబట్టి పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి మాఘమాసంలో ఇచ్చే నువ్వుల దానం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఆ తర్వాత మాఘమాసంలో ఇవ్వవలసినటువంటి మరొక శక్తివంతమైన దానం, 4వ దానం గోదానం. గోదానం అంటే ఈ మాఘమాసంలో గోవు బొమ్మను ఎవరికైనా దానం ఇచ్చినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ గోదానాల్లో కూడా అనేక రకాలైనటువంటి గోదానాలు పద్మపురాణంలో చెప్పారు. తిలగోవు, గుడగోవు, ఘృతగోవు, శాలిధాన్య గోవు, ఇలా రకరకాలైనటువంటి గోదానాల గురించి పద్మపురాణంలో చెప్పారు. తిలగోవు అంటే ఏంటంటే నువ్వులు ఒక పాత్రలో గోవు ఆకారం వచ్చేలాగా ఏర్పాటు చేసి ఆ నువ్వులు దానమిస్తే దాన్ని తిలగోదానము అంటారు. రెండవది ఘృతగోవు. ఘృతగోవు అంటే ఏంటంటే ఆవు నెయ్యి ఒక పాత్రలో గోవు ఆకారం వచ్చేలాగా పోసి ఆవు నెయ్యిని దానం ఇవ్వచ్చు. అంటే రాగి, ఇత్తడి లేదా పంచలోహాలతో చేసిన పాత్రలో ఆవు నెయ్యి గోవు ఆకారం వచ్చే విధంగా పోసి దానమిస్తే దాన్ని ఘృతగోవు దానం అంటారు. అలాగే మాఘమాసంలో గుడగోదానం ఇవ్వచ్చు. గుడం అంటే బెల్లం. అంటే ఒక బెల్లం అచ్చు గోవు ఆకారం వచ్చేలాగా చేసి ఈ మాఘమాసంలో దానం ఇస్తే దాన్ని గుడగోదానం అంటారు. అలాగే శాలిధాన్య గోదానం. శాలిధాన్యం అంటే వడ్లు ఒక పాత్రలో గోవు ఆకారం వచ్చేలాగా ఏర్పాటు చేసి ఈ మాసంలో దానం ఇస్తే దాన్ని శాలిధాన్య గోదానం అంటారు. కాబట్టి స్వయంగా గోవును దానం ఇవ్వలేని వాళ్ళు గోవు బొమ్మను ఈ మాసంలో దక్షిణతో దానం ఇచ్చినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. లేదా పద్మపురాణంలో చెప్పబడిన విధంగా తెలగోవు, గుడగోవు, ఘృతగోవు, శాలిధాన్య గోవు ఇలా రకరకాలైనటువంటి పదార్థాలను గోవు ఆకారం వచ్చేలాగా చేసి దానం ఇచ్చినా కూడా ఈ మాసంలో విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇక 5వ దానం, ఆఖరి దానం మాఘమాసంలో శయ్యాదానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. శయ్యాదానం అంటే ఈ మాసంలో మంచం దానం ఇవ్వాలి. మంచం దానం ఇస్తే భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకోవచ్చు, కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కాబట్టి మాఘమాసం అంటేనే దానాలకు ప్రాధాన్యత ఉన్న మాసం కాబట్టి ఈ 5 శక్తివంతమైన దానాలు ఈ మాసంలో ఇవ్వటం ద్వారా
జన్మజన్మల పాపాలు దారిద్ర్య బాధలు తొలగింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా దీపారాధనల్లో అనేక రకాలైనటువంటి దీపారాధనలు ఉన్నాయి. దీపాలలో జలదీపాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. జలదీపాలు అంటే ఏంటో, జలదీపాలు ఏ విధంగా వెలిగిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, జలదీపాలు వెలిగించడం ద్వారా ఎలాంటి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.